హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విచిత్ర సోదరులు వ్లాగ్స్. అండ్ ఇంతకుముందు చూసారు కదా, మొత్తం అయితే బ్యాగ్ ప్యాక్ చేసినాము. ఇదొక బ్యాగ్, ఇందులో అయితే మొత్తం లగేజ్, బట్టలు అవన్నీ ప్యాక్ చేసినాము. అండ్ ఇందులోనేమో కొంచెం ఇక మన ఏమంటారు వాటిని, గ్రాసరీస్, యాక్సెసరీస్ సంథింగ్ అవన్నీ అయితే ప్యాక్ చేసినాం ఇందులో. ఇప్పుడైతే మనము వెళ్ళే ట్రిప్ 2 days కి. సో గండికోటకి అయితే ప్లాన్ చేసినాము. అండ్ ఆ చుట్టుపక్కల ఉన్నాయి కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాము. మేబీ ఈ వీడియో అయితే లెంతీ అవ్వచ్చు, దీన్ని పార్ట్ 1 పార్ట్ 2 అయితే తీస్తాము. సో ఇంతవరకు మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే జబర్దస్త్ ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే ఆల్మోస్ట్ 390-400 కిలోమీటర్స్ అనమాట రోడ్ ట్రిప్. సో సూపర్ ఉంటుంది వీడియో అయితే, చూసేయండి. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్, మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. బండి మీద జుమ్ అని పోదాము. 1:30కి అయితే బయలుదేరినాం రాత్రి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం హైటెక్ సిటీ దాటేసి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక వెళ్దాం మనమైతే. సో ఒక 60 kilometers ట్రావెల్ చేసిన తర్వాత మాకు అనిపిస్తుంది కొంచెం నిద్ర వచ్చినట్లు అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం రోడ్ లైట్లు కూడా కనిపిస్తలేవు. సో ఇక్కడ మేము పెట్రోల్ బంక్ దగ్గర ఆగినాము. ఇక్కడ పడుకొని రేపు మార్నింగ్ అయితే బయలుదేరుదామని ఫిక్స్ అయిపోయినాం. గుడ్ మార్నింగ్ గైస్, టైం వచ్చేసి 6 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. సో మేమైతే నైట్ కొంచెం 1 అట్లా బయలుదేరినాం కదా. సో జర్నీ కొంచెం ఇబ్బంది అనిపించింది, అంటే రోడ్ల పైన లైట్స్ లేవు, ఏం లేవు. సో అందుకని మేము ఏం చేసినామంటే, ఇక్కడ దగ్గరలో ఒక భారత్ పెట్రోల్ పంప్ అయితే ఉంది. సో అక్కడ మేమైతే ఫ్రెష్ అవ్వడానికి, అండ్ నైట్ కూడా కొంచెం నిద్ర వచ్చినట్లు అయింది. సో ఇక్కడ ఒక 1 hour పడుకొని దాని తర్వాత ఇక్కడనే ఫ్రెష్ అయ్యామన్నమాట. సో ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఇక్కడి నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాము. బెలూమ్ కేవ్స్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. హైదరాబాద్ నుంచి 332 kilometers ట్రావెల్ చేసిన తర్వాత మనం అయితే డెస్టినేషన్కి రీచ్ అయిపోయినాము. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. లోపల ఎలా ఉంది మొత్తం కూడా చూద్దాము. అండ్ ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో మనకి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. సో వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ నుంచి ఒక 500 meters ట్రావెల్ చేయాలి ఆ కేవ్స్ దగ్గరికి వెళ్ళడానికి. మనకి ఎంట్రన్స్లో అయితే బుద్ధుడి విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి అక్కడ. సో ఫస్ట్ అయితే మనం అక్కడ బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము, పదండి. సో అసలు ఇక్కడ బుద్ధుడి విగ్రహం పెట్టడానికి గల రీజన్ ఏంటంటే, ఈ కేవ్స్ దగ్గర బౌద్ధులు, జైనులు నివసించిన ఆనవాళ్ళు కనిపించాయంట. సో దానివల్ల దానికి గుర్తుగా అయితే బుద్ధుడి విగ్రహాన్ని అయితే ఇక్కడ ఇలా ఉంచారనమాట. సో మనకి ఇక్కడ టికెట్ చూడొచ్చు. బైక్ పార్కింగ్ అయితే 20 rupees, అండ్ పర్ హెడ్ అయితేనేమో బైక్ పార్కింగ్ 10 rupees, అండ్ పర్ హెడ్ అయితేనేమో 70 rupees అవుతుంది. సో ఇదే మనకి టికెట్ కౌంటర్. అండ్ దీని వెనకాతల నుంచే మనకైతే ఎంట్రన్స్ అయితే ఉంది. వెళ్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ స్తంభాలుగా చిన్న చిన్న స్తంభాలు ఉన్నాయి కదా. సో అక్కడి నుంచి మనమైతే లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. అదే మన ఎంట్రన్స్. సో ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ తెలుగులో రాసింది కదా, గుహకు దారి అని చెప్పేసి. సో మనమైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అక్కడి నుంచి కిందికి వెళ్ళాలన్నమాట. సో కిందికి వెళ్తే కింద ఉంటాయి అన్నమాట గుహలు. సో ఇక్కడి నుంచి అయితే కిందికి వెళ్ళిపోదాము. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ టికెట్ కలెక్ట్ చేయడానికి అయితే ఒక అంకుల్ ఉన్నారు. సో ఆయన మా టికెట్ అయితే తీసుకున్నారు. సో టికెట్ కలెక్ట్ చేశారు. సో ఆయన అడిగి ఈ గుహల గురించి కూడా తెలుసుకుందాము. సో మనకి ఈ బెలూమ్ కేవ్స్ గురించి ఇక్కడ మనకి దీన్ని గైడ్ చేసే అతను అయితే ఉన్నారు. సో ఈ అంకుల్ని అడిగి అయితే మొత్తం తెలుసుకుందాం మనము. చెప్పండి అంకుల్, ఈ కేవ్స్ ఎప్పుడు ఫామ్ అయినాయి, ఎలా ఫామ్ అయినాయి? మనకు సార్ ఇది వచ్చేసి బెలూమ్ అనే విలేజ్. ఆ విలేజ్ దగ్గర ఉంది కాబట్టి బెలూమ్ గుహలు అని పేరు పెట్టారు సార్. ఓకే. ఇది వచ్చేసి వాటర్ ప్రవాహం వల్ల ఏర్పడింది సార్. ఇక్కడ ఒకప్పుడు ఒక రివర్ ఉన్నది, చిత్రావతి రివర్ ఉన్నది. వాటర్ ప్రవాహం వల్ల ఏర్పడింది సార్. ఇది ఈ గుహలు మొత్తం వాటర్ వల్ల ఏర్పడింది. ఇదంతా లైమ్ స్టోన్ చూడండి సార్. ఇదంతా ఇది వచ్చేసి మనకు 1884లోనే బ్రిటిషర్స్ ఫైండ్ అవుట్ చేశారు సార్. ఎవరు ఫైండ్ అవుట్ చేశారు? బ్రిటిషర్స్ అంటే రాబర్ట్ బ్రూస్ పూటే అని అతను ఒక జియాలజిస్ట్ అనమాట. ఓకే. ఆయన దీన్ని ఫైండ్ అవుట్ చేశారు సార్. తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత 1982-84లో సర్వే చేశారు సార్. సర్వే అనేది 3.5 kilometer సర్వే చేసి ఒక మ్యాప్ ఇచ్చారు సార్. తర్వాత మనకు 2000 సంవత్సరంలో గవర్నమెంట్ తీసుకున్న తర్వాత లోపలంతా మెయింటెనెన్స్ చేశారు సార్. తర్వాత మనకు 2003లో ఓపెన్ చేశారు సార్. మనకు వచ్చేసి లోపల వచ్చేసి కొన్ని క్రియేటింగ్ వల్ల ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏర్పడినాయి సార్. కాల్షియం డిపాజిట్ వల్ల అవి వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ లో సింహదారం అని ఉంటుంది. లోపల పోతే మనకు వచ్చేసి ఒక మెడిటేషన్ హాల్ ఉంది. మెడిటేషన్ హాల్ లోపల ఉంది. తర్వాత కోటిలింగాలు, పాతాళంగానే ఆయన క్రియేటింగ్ చేశారు సార్. ఇది అనేది ఇక్కడ స్థానిక నివాసులైనటువంటి చలపతి రెడ్డి, రామసుబ్బారెడ్డి గారు సహకారంతోనే బ్రిటిషర్స్ వచ్చేసి మొత్తం వచ్చేసి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయించారు సార్. అందువల్ల దీనికి ఇట్లా పేరు వచ్చింది సార్.
బెల్లం గుహలు అని దానివల్ల పేరు వచ్చింది అని అంటున్నారు. ఈ లోపల మొత్తం మనకి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? డిస్టెన్స్ వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ 1.5 కిలోమీటర్, అప్ అండ్ డౌన్ 3 కిలోమీటర్ ఉంటుంది సార్. ఓకే, లోపల మేము తిరగడానికి పోనీకి 1.5 కిలోమీటర్, మళ్ళీ తిరిగి మళ్ళీ పైకి రానికి మళ్ళీ 1.5 కిలోమీటర్. సో మొత్తం 3 కిలోమీటర్స్. లోయెస్ట్ పాయింట్ వచ్చేసి 120 ఫీట్ బిలో సార్. ఓకే, లోపల ఇది వాటర్ ఫాల్ కూడా ఉందని అన్నారు. కోతాలకం కానీ వాటర్ ఉన్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. గైస్ ఇప్పుడు గైడెన్ ఇచ్చే అతను అయితే అడిగి మొత్తం ఇక్కడ తెలుసుకున్నాం కదా. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో లోపలికి వే అయితే ఇలా ఉంది, ఒకసారి చూడండి. మొత్తం అంటే ఈ స్టార్టింగ్ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ స్టెప్స్ మాత్రం ఓన్లీ 40 స్టెప్స్ ఉన్నాయి అనమాట. సో కింద మొత్తం మళ్ళీ ఫ్లాట్ గానే ఉంటుంది. సో ఫస్ట్ ఈ 40 స్టెప్స్ క్రాస్ అయిన తర్వాత మన కింద కొంచెం ఫ్లాట్ ఉంటుంది. ఆ కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. గైస్ ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మనకి గేబర్ హాల్ అని చెప్పేసి అయితే ఒకటి ఉంది గైస్. గేబర్ హాల్ అంటే ఏం లేదు, ఇట్స్ జస్ట్ లైక్ ఒక రెస్ట్ రూమ్ అనమాట. అంటే రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది కదా, అంటే లోపలికి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఇక్కడ కూర్చోడానికి కానీ. సో అలానే ఉందన్నమాట ఇది. అసలు ఈ గేబర్ హాల్ పైన ఒక బిలం ఏర్పడింది చూడండి. సో ఇక్కడ మీరు ఈ సర్కిల్ చూస్తున్నారు కదా, దీనిపైన మొత్తం ఓపెన్ స్పేసే. సో ఆ బిలం ఏర్పడడం వల్ల, సో మెయిన్ రీజన్ ఆ బిలం ఏర్పడడం వల్లనే మనకి ఇక్కడ కేవ్స్ ఉన్నాయని అయితే కనుగొన్నారనమాట. సో మీరు ఇక్కడ పైన మొత్తం చూడండి, మీరు పైన చూస్తున్నారు కదా ఓపెన్ స్పేస్. సో ఈ బిలం ఏర్పడిన తర్వాత ఇక్కడ కేవ్స్ ఉన్నాయని అయితే కనుగొన్నారనమాట. సో గైస్ మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. సో అంతకన్నా ముందు మనకి ఎంట్రన్స్ లో అయితే ఈ బెలూమ్ గుహల యొక్క హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అయితే ఇక్కడ రాజనమాట. సో వాటి ఒకసారి చదివి మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, లక్షలాది సంవత్సరాల నాటి ఈ గుహలు మొదటిసారిగా ఐరోపా వాసి రాబర్ట్ బ్రూస్ పూటే చేత 1884లో పుస్తకాల్లోకి ఎక్కాయి. 1982-84 శీతాకాలంలో హెచ్డి గేబర్ అనే గుహల పరిశోధకుడు తన బృందంతో 3.225 కిలోమీటర్లు పరిశోధించి పర్యటించాడు. 1989లో ఏపీ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆధీనంలో తీసుకుంది. 2000లో ఏపీటీడీసీ తీసుకుని అభివృద్ధి చేసి 2003 నాటికి పర్యాటకులకు అందించింది. దేశవ్యాప్తంగా వేల కొద్ది సందర్శకులు వీటిని చూసి ఆనందిస్తున్నారు. సో ఇదనమాట దీని యొక్క హిస్టరీ. సో ఏం లేదు, అసలు ఫస్ట్ వీటిని కనిపెట్టింది అయితే రాబర్ట్ బ్రూస్ పూటే అంట. ఎప్పుడు కనిపెట్టారు? 1884లో. ఓకేనా, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. సో ఇది మొత్తం లోపలికి అయితే వెళ్దాము రండి. ఫుల్ చీకటి అయితే ఉంది, కొంచెం మీరైతే కొద్దిగా క్లారిటీ మిస్ అవ్వచ్చు, కొంచెం మిస్ చేస్తామండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే సింహద్వారము. ఇది కూడా న్యాచురల్గా ఏర్పడింది. అండ్ ఈ లైట్ సెటప్ అండ్ ఈ కేవ్స్ను మొత్తం చూస్తుంటే నాకేదో వింత ప్రపంచంలోకి వెళ్ళినట్లయితే అనిపిస్తుంది అనమాట. అంటే మన ఇందులో ట్రావెల్ చేస్తుంటే కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ అయితే కొంచెం తగ్గుతున్నట్లు అనిపిస్తుంది, కొంచెం దమ్ము వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం స్వెట్ కూడా చాలా విపరీతంగా పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, లోపలికి అని అయితే ఉంది. సో లోపలికి మనకి వెళ్ళడానికి అయితే ఇదనమాట వే. అండ్ అక్కడ ఇంకొకటి చలపతి రెడ్డి హాల్ అని ఉంది కానీ అది మొత్తం క్లోజ్ చేసిందంట. సో మనం ఇట్లా అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఇదనమాట లోపలికి. సో మనకి ఇక్కడ లోపల ఇంతకుముందు స్టార్టింగ్లో ఒక 40 స్టెప్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కడానికి కూడా ఒక 40 అయితే ఉన్నాయన్నమాట. సో వాటిని ఎక్కి మనం అయితే వెళ్ళిపోదాము. రైట్, చూడండి అసలు అద్భుతంగా ఉన్నాయి. సో మనం ఇక్కడ స్టెప్స్ అయితే ఎక్కి లోపలికి వెళ్ళాలి. సో అంటే వీళ్ళు ఒక 2 ప్లేస్లోనే మనకైతే ఈ స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటేమో స్టార్టింగ్ ఎంట్రన్స్లో, ఇంకోటేమో ఇక్కడ సింహద్వారం దాటిన తర్వాత లోపలికి వెళ్ళడానికి అయితే, కేవ్స్ లోపలికి వెళ్ళడానికి అయితే మనకి స్టార్టింగ్ స్టెప్స్ అయితే వీళ్ళు ఏమంటారు వాటిని కన్స్ట్రక్ట్ చేశారా సంథింగ్ ఏదో అయితే చేశారు. వాటిని అయితే మనకి అరేంజ్ అయితే చేశారు అనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్లోయర్స్, వీటి ద్వారానే మనకైతే లోపలికి ఆక్సిజన్ అయితే పంపిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ, అంటే ఈ గుహ లోపల. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి వీళ్ళు ఆ బ్లోయర్స్ అయితే పంపిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకైతే మన సబ్స్క్రైబర్స్ అయితే కనిపించారనమాట. బ్రో మేము మీ వీడియోస్ చూస్తాం బ్రో అని చెప్పేసి అన్నారు. అంటే అరే నాకు ఇంత తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కూడా నా వీడియోస్ ఇక్కడ వరకు రీచ్ అవుతున్నాయని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. సో వీళ్ళే మన సబ్స్క్రైబర్స్ అండ్ వీళ్ళందరూ కూడా మాట్లాడారనమాట నాతోటి. అండ్ వీళ్ళతో మాట్లాడిన తర్వాత మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. సో లోపలికి వెళ్ళి లోపల ఏముందో మొత్తం కూడా చూద్దాము. సో ఇక్కడ చూడండి కోటిలింగాలు అని అయితే ఉంది. కోటిలింగాలకి ఎంట్రన్స్ అన్నమాట ఇది. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము రండి. ఇప్పుడు నేను క్లారిటీ కనిపిస్తున్నా కావచ్చు నాకు తెలిసి అయితే, ఎందుకంటే లైట్ ఉంది కదా. సో చూడండి చాలా చిన్న అంటే విశాలంగా అయితే ఉంది ఇది.
కానీ కొంచెం గాలి మాత్రం కొద్దిగా ఆడతలేదు, కొంచెం ఉడకపోస్తుంది ఇందులో. సో అదొక్కటి కొంచెం ఇబ్బంది మనకి. కానీ వీళ్ళు ఆ ఇబ్బందిని కూడా ఓవర్కమ్ చేశారనమాట. ఎట్లా అంటే పైనుంచి కొన్ని పైప్స్ పెట్టి దాని ద్వారా గాలి అయితే పంపిస్తున్నారు. సో ఇక్కడ పైన చూడండి హైలైట్ ఉన్నాయి అనమాట కేవ్స్ అయితే. భాస్కర్ సాయి కుమార్ ఫిలిమ్స్ వింత ప్రపంచం వింత గుహలు ఆ టైప్లో ఉందన్నమాట. నేను ఇందులో ట్రావెల్ చేస్తుంటే చూడండి మీరు, ఇది అసలు వేరే లెవెల్ ఉన్నాయి అనమాట ఈ కేవ్స్ అయితే. అండ్ మన చిన్నప్పుడు అయితే ఈ యాడ్స్ వచ్చేటి కదా ఆ ఫిలిమ్స్ గురించి. నార్మల్గా ఏదో మూవీస్ ఎట్లా అయితే చేశారు. సారీ ఇవే బ్రోస్ మనకి గాలి పంపిస్తున్నా అని చెప్పినా కదా మీకు, అవే అనమాట. ఇవి ఇచ్చాడు అనుకుంటా, లోపలికి వెళ్దాము. ఇందులో ట్రావెల్ చేస్తుంటే మస్తు మజా అనిపిస్తుంది, ఎందుకంటే చిన్న చిన్న వే అనమాట ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చూసుకోకుండా తలకాయ పైకి లేపినా కానీ తలకాయ గుద్దుకుంటున్నాయి అనమాట. సో అంత ఫన్నీ మూమెంట్స్ అయితే క్రియేట్ అయినాయి ఇక్కడ. మనమైతే పాతాళగంగకి వెళ్ళిపోదాము. ఇప్పుడు అక్కడి నుంచి నడుచుకుంటూ లోపలికి అయితే వచ్చాం కదా. సో ఇక్కడ మనకి ఇటు సైడ్ వెళ్తేనేమో సారీ జారుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి పాతాళగంగ అని ఉంది, పాతాళగంగ. అండ్ అటు సైడ్ ఏమో మాయామందిరం అని ఉంది. సో మనం ఫస్ట్ పాతాళగంగకి వెళ్దాము. ఇక్కడ కింద ఉందన్నమాట. సో అక్కడనే కోటిలింగాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో మనం అవి చూసి అండ్ దాని తర్వాత మాయామందిరానికి అయితే వెళ్దాము. సో నేను చూపిస్తాను రండి ఒకసారి. అండ్ అక్కడ కొంచెం వాటర్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఐ థింక్ ఇది సమ్మర్ కదా, కొంచెం వాటర్ అయితే తక్కువ ఉండొచ్చు ఫ్లో. మనకి రైనీ సీజన్లో అయితే వాటర్ ఫ్లో అవుతుంది అనమాట, అంటే వాటర్ ఫాల్స్ ఉంటుంది కదా. సో ఆ టైప్లో వస్తుందంట. సో మనం అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం ఫస్ట్ అయితే. చాలా చీకటిగా ఉంది అండ్ వీడియో కూడా కొంచెం క్లారిటీ రాకపోవచ్చు, లిటిల్ బిట్ క్లారిటీ అయితే మిస్ అవుతుంది. కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకొని చూడండి కొంచెం, ఓకేనా? ఐస్ ఇక్కడ పాతాళగంగ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. అండ్ ఇక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక 50 మీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ 50 మీటర్స్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇవి మనకంటే కొంచెం కిందికి ఉన్నాయి అనమాట ఈ కేవ్స్. సో మనం పొరపాటున కానీ ఏమన్నా కొంచెం పైకి లేచినా కానీ తలకాయ డోమ్ ఉంటుంది. సో అందుకని కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ మేము వెళ్ళే టయానికి అక్కడ ఆల్రెడీ కూడా చాలామంది అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి న్యాచురల్గా ఫామ్ అయిన శివలింగం కూడా మీకు దర్శనం ఇస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే న్యాచురల్గా ఫామ్ అయిన శివలింగం అనమాట. సో ఇక్కడ వర్షాకాలంలో అయితే వాటర్ ఫాల్స్ లాగా ఏర్పడుతుంది అనమాట, అంటే పైనుంచి వాటర్ వస్తాయి. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ అంతా అవైలబుల్గా లేదు. సో మేమైతే ఈ న్యాచురల్గా ఫామ్ అయిన శివలింగాన్ని అయితే దర్శించుకున్నాము. అండ్ మీరు ఇక్కడ ఈ చూడొచ్చు, వాటర్లో ఉండే కెమికల్ వల్ల రియాక్షన్ జరిగి సో వాటి వల్ల ఏర్పడినవే ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇందాక ఏం చెప్పాను, ఎయిర్ పంపిస్తున్నారు అని చెప్పాను కదా. సో ఈ విధంగా పైప్స్ అయితే అరేంజ్ చేసి అందులో నుంచి అయితే ఎయిర్ మనకు వచ్చే విధంగా వీళ్ళైతే సెటప్ చేశారనమాట. సో అది వీళ్ళ ఏమంటారు, వీళ్ళ ఐడియాలజీకి వీళ్ళ థింకింగ్ అయితే మెచ్చుకోవచ్చు మనము. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా వాటర్లో ఉన్న కెమికల్ వల్ల రియాక్షన్ జరిగి అండ్ వాటి వల్ల ఇవి ఏర్పడ్డాయి అని చెప్పేసి. సో క్రిస్టల్స్ అంటారు కదా, సో ఆ క్రిస్టల్స్ అనమాట ఇవి. సో వాటర్ క్రిస్టల్స్ అవే అనమాట. అండ్ ఇక్కడ చూడండి మన సబ్స్క్రైబర్సే వీళ్ళు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు అనమాట వీళ్ళైతే. ఇక మనమైతే లోపలికి బయటకు వెళ్ళిపోదాము. రైట్ గైస్, కింద అయితే పాతాళగంగ చూసిరు కదా. సో ఇప్పుడు మనకి కోటిలింగాలు అయితే పైన ఉందన్నమాట. సో ఇక్కడ ఒక కాషన్ అయితే రాసిరు అనమాట, స్టేర్ కేస్ ఈస్ డ్యామేజ్, డోంట్ యూజ్ ఇట్ అని చెప్పేసి. సో కొంచెం కేర్ఫుల్ గా అయితే వెళ్ళడానికి ట్రై చేద్దాము, ఎందుకంటే ఇది మొత్తం డ్యామేజ్. ఇక్కడ చూపించిన మొత్తం డ్యామేజ్ గానే కనిపిస్తుంది. ఇది నిమ్మలంగా రాను కూడా. ఓ మై గుడ్నెస్, చేసిరా అబ్బా, ఇది ఓల్డ్ చేసిరా కానీ కనికే వీలేదు అసలు. గైస్ చూసిరు కదా, పైన స్టేర్ కేస్ అయితే చాలా డ్యామేజ్ అయింది. సో అట్లా అయినా కానీ ఆ స్టేర్ కేస్ నుంచి పైకి అయితే వచ్చేసినాము రిస్క్ చేసి కోటిలింగాలను చూద్దామని. సో ఇదైతే కోటిలింగాలు ఉన్న ప్లేస్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు మొత్తం కూడా ప్లేసెస్ అన్నిట్లో కూడా లైట్ సెటప్ వేసి కొంచెం మన వీళ్ళని ఏమంటారు, ప్రేక్షకులకి వీళ్ళకి చూపించాలి, ఎట్లయినా మంచిగా చూపించాలని చెప్పేసి అయితే లైట్ సెటప్ చేశారు. మేము కోటిలింగాలను అయితే వెతుక్కుంటూ లోపలికి అయితే వెళ్ళినాము. ఇది చాలా పెద్ద గుహ ఇది. అండ్ ఇక్కడ మేము వెళ్తూ ఉంటే ఇంకా లోపలికి ఉంటూనే ఉంది గుహ అయితే. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే కోటిలింగాలు. అంటే కోటిలింగాలు అంటే ఇక్కడ ఎలా పెట్టారంటే వీళ్ళు ఒక రాయి మీద ఒక రాయి ఇలా పెట్టారనమాట. కొన్ని ఏమో న్యాచురల్గా ఫామ్ అయినవి కూడా ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ వెళ్తూ ఉంటే ఇంకా లోపలికి కూడా ఉంది గుహ. కొంచెం లోపలికి వెళ్తుంటే కొద్దిగా ఆక్సిజన్ తక్కువైనట్టు అనిపించింది. సో అందుకని చెప్పేసి మేము ఇంకా చాలు అని చెప్పేసి అయితే బయటకు వచ్చేసినాము. చూడండి మీరు, ఇదే మనకి కోటిలింగాలు ఉన్న ప్లేస్ అనమాట. అండ్ ఈ కోటిలింగాలు ఉన్న ప్లేస్లో చూడండి వాటర్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యి పైన ఎలా ఉందో ఇది మొత్తం కూడా.
సో ఇదంతా కూడా లైట్ సెటప్ అయితే వేసారనమాట. ఇందులోకి వస్తుంటే ఒక మాయాద్వీపం సెట్ లాగా అయితే ఉందన్నమాట. ఇదంతా ఒక మాయాద్వీపము అండ్ భైరవ ద్వీపము అని ఉంటుంది కదా బాలకృష్ణ సినిమా. సో ఆ విధంగా అయితే ఉందన్నమాట ఈ లొకేషన్స్ అన్నీ కూడా. ఇప్పుడు మాయమందిరం మీద పోదాము. సో అసలు అక్కడ ఏముంటుందని చూద్దాము. నేను కూడా కొంచెం ఆతుగా చూస్తున్నా. యాక్చువల్లీ వశపడలేదు, ఎందుకంటే మొత్తం ఉడకపోతా అండ్ సెట్ దూరం ఉన్న అంత గలీజ్ ఉన్న ఉడకపోతుంది డేంజర్గా. ఇది ఉంటుంది మాయమందిరం. ఏముంటుందో కూడా తెలియదు నాకైతే. కానీ మొత్తం మన ఏంటి సింగరేణి బుక్ బయలు ఉంటాయి కదా, మన బుక్ తీసుకొస్తాను ఎట్లయితే కాబట్టి అన్నీ తట్టున్నది అనమాట. ఇది చెక్కినట్టే ఉంది కానీ మొత్తం న్యాచురల్ గా ఫామ్ అయిన అనమాట. చాలా బాగుంది. మీరు హైదరాబాద్ నుంచి కనుక వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేస్తే సాటర్డే సండే ఒక 2 days ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేది విజిట్ చేయండి. సూపర్ ఉంది అనమాట. వర్త్. సో ఇక్కడ సో ద వెయిట్ ఈజ్ ఓవర్. మన మాయామందిరం అయితే వచ్చింది. అందులో ఏముందో చూద్దాం ఫస్ట్ అయితే. ఇక్కడ చూసిరు కదా, ఇదే మాయామందిరము. అంటే నేను మాయామందిరం అంటే అందులో ఓంగని ఎవడన్నా ఒకడు మాయమవుతారేమో అనుకున్నా గైస్, కానీ అట్లా ఏం లేదు. జస్ట్ నార్మల్గా మన ఒక రూమ్ లాగా అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇదే అనమాట, దీన్నే మాయామందిరం అని అయితే అంటారు. ఈ మాయామందిరం అయిపోయిన తర్వాత మనకి ఊడల మర్రి అని చెప్పేసి ఇంకొక ప్లేస్ ఉంది. సో ఆ ప్లేస్ని కూడా చూద్దాము. చూస్తున్నారు కదా గాయస్, ఇదే మన ఊడల మర్రికి అయితే ఎంట్రన్స్ ఈ విధంగా అయితే ఉంది. అండ్ మనం ఇంతకుముందు వెళ్ళిన ప్లేసెస్ అన్నిటికి కూడా ఎంట్రన్స్ ఏ విధంగా ఉండే అంటే కర్వ్ షేప్లో ఉండే కదా. సో ఇక్కడ కొంచెం గోడుగా అయితే ఉందన్నమాట. అండ్ ఉడకపోతే అయితే అబ్బా బీభత్సంగా ఉంది. కింద డ్రాయర్ అయితే పచ్చి అయిపోయింది. అసలు డేంజర్ ఉన్నది. మొత్తం ఘోరంగా పచ్చి అయినాయి అన్ని బట్టలు అయితే. గైస్ ఇదే మనకి ఊడల మరి. సో ఊడల మరి అంటే ఏం లేదు గైస్, మనకి మలిసెట్ అంటే ఎట్లుంటది, మొత్తం ఊడలతోటి కిందికి ఊడలని ఎలాంటాయి కదా, అట్లనే సేమ్ ఇది కూడా. ఇందులో కూడా ఇది చూడండి, ఈ ఊడ లెక్క ఈ పైన దీనికి రూఫ్ అయితే ఎలాడుతున్నాయి కదా. సో దీన్ని బట్టి అంటే ఇలా ఎలాడుతున్నాయి కాబట్టి దీన్ని ఊడల మరి అనేది అంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఈ రూఫ్ కి మొత్తం ఎలాడుతున్నాయి ఇక్కడ. నేను మీకు చెప్పిన కదా అవి ఎట్లా ఫామ్ అవుతున్నాయి అంటే చెప్పిన కదా, వాటర్లో ఉండే సల్ఫర్ వల్ల అవి ఆక్సిజన్ రియాక్షన్ జరిగి లిక్విడ్ అనేది సాలిడ్ గా మారుతుంది. సో అదే అన్నమాట. సో ఇక్కడ అయితే ఏం లేవు గైస్, ఇదే అన్నమాట. లాస్ట్ ఇక్కడ చూడండి, ఇది మొత్తం అదే ఉంది. ఇక్కడ చూడరా, ఇది మొత్తం అదే ఉంది. కానీ దమ్ అవుతుంది అబ్బా. ఏం ఉడకపోతా అమ్మా, దూరం ఉడకపోతా అయితే. చూసారు కదా ఇప్పటిదాకా వీడియో, బాగా దమ్ వస్తుంది. మొత్తం స్వెట్ తోటి నిండిపోయినాము. సో ఇంత కష్టపడి ఇంత ఉడకపోతలో కూడా మీకోసం వీడియో తీస్తున్నాము. సో కొంచెం ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ చేయండి వీడియోని అయితే, అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అన్ని ప్లేసెస్ అయితే మనం కవర్ చేసినాం కదా. అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే మనకి మెడిటేషన్ హాల్ అయితే ఉండే. సో నేను మీకు ఇది లాస్ట్లో చూపిద్దాం అనుకున్నా, అందుకని ఇప్పుడు లాస్ట్లో అయితే చూపిస్తున్నా. అండ్ ఇక్కడ చూడండి, మెడిటేషన్ హాల్ అంటే మీరు ఏసీ ఎక్స్పెక్ట్ చేసి అండ్ కొంచెం మ్యాట్లు ఎక్స్పెక్ట్ చేసి అన్నీ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇది ఒక గుహలో ఎలా అయితే ఉండాలో ఆ విధంగా అయితే ఉందన్నమాట. జస్ట్ మెడిటేషన్ చేసుకోవడానికి సమ్ ప్లేస్ అయితే అవైలబుల్గా ఉంది. సో మీకు అన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ ఇక బయటకు వెళ్ళిపోయి ఫుల్ ఆకలి అవుతుంది. ఫస్ట్ అయితే ఏదో ఒకటైతే తినాలి. సో మేము బయటకు వచ్చేసిన తర్వాత మనకైతే హరిత రెస్టారెంట్ అయితే ఉంది. సో ఇక్కడ మేమైతే లంచ్ చేసినాము. బిర్యానీ చెప్పుకుందామని చెప్పేసి బిర్యానీ చెప్తే వాడేమో బగారా పువ్వుల చికెన్ వేసి ఇచ్చిండు. సో మరీ అంత ఏం బాగాలేదు, అంత గలీజ్గా ఉంది. సో ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2 అయితే మళ్ళీ ఇంకొక 3-4 daysలో రిలీజ్ అవుతుంది. అంతవరకు స్టే ట్యూన్ టు విచిత్ర సోదరులు వ్లాగ్స్.